డైరెక్టర్ గా ఒక స్ట్రైట్ ఫిలిం తీయనప్పటికీ తెలుగు దర్శకుల్లో చాలా మందికి టార్చ్ బేరర్ అయ్యారు దర్శకుడు శంకర్. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, అపరిచితుడు ఇలా ఒక్కో చిత్రం ఒక్కో వజ్రమే. తీస్తే శంకర్లా సినిమా తీయాలి. సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలంతా శంకర్తో ఒక్క సినిమా అయినా తీయాలని క్యూలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి నటుడికి శంకర్ దర్శకత్వంలో పనిచేయాలన్నది కళ. ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అది ట్రోలింగ్ కంటెంట్ ఉన్న పరిస్థితికి వచ్చేశాడు శంకర్. హిట్ చిత్రాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన శంకర్ కి ఈ మధ్య కాలంలో హిట్టే లేదు. ఇలాంటి తరుణంలో దిల్ రాజు నిర్మాణంలో 500 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ హీరోగా సినిమా అంటే చాలా మందికి డౌట్లు వచ్చాయి. పోయి శంకర్ తో సినిమా ఏంటి, అవుట్ డేటెడ్ డైరెక్టర్ అనే విమర్శలకు గేమ్ చేంజర్ తో సరైన సమాధానం ఇచ్చాడో లేదో ఈ రివ్యూలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సినిమా కథ ఏంటంటే, ఐపీఎస్ ఆఫీసర్ రామ్ నందన్ అంటే రామ్ చరణ్ సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాడు. దౌర్జన్యాలు, అవినీతి మానేయాలని రౌడీలు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. అలాగే దీపిక అంటే కైరా అద్వానితో రామ్ కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరు మళ్ళీ ఎదురు పడతారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండే బొబ్బిలి సత్యమూర్తి అంటే శ్రీకాంత్ అధికారంలో చివరి సంవత్సరం కావడంతో అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. ఒకప్పుడు తను అప్పన్న అంటే రామ్ చరణ్ కు చేసిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాప పడుతుంటాడు. తండ్రిగా ఉన్న సీఎం సీటు పైనే ఆశలు పెట్టుకున్న మంత్రి బొబ్బిలి మోపిదేవి అంటే ఎస్జే సూర్యకు ఇది నచ్చదు. ఇంకోవైపు కలెక్టర్ రామ్ నందన్ కూడా మోపిదేవి దందాలను ఆపేందుకు టార్గెట్ చేస్తాడు. తన కుట్రలతో సీఎం సీటు దక్కించుకున్న మోపిదేవిని రామ్ నందన్ అడ్డుకుంటాడు. ఈ తరుణంలో సత్యమూర్తి చివరి కోరికతో ఓ భారీ ట్విస్ట్ ఎదురవుతోంది. రామ్ నందన్ గతం గురించి రివీల్ అవుతోంది. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మోపిదేవిని రామ్ నందన్ ఎలా అడ్డుకున్నాడు, అతడి గతం ఏంటి, అప్పన్న, పార్వతి అంటే అంజలి చేసిన పోరాటం ఏంటి, వారికి ఏమైంది, రామ్ తో వారికి ఉన్న సంబంధం ఏంటి, ఎన్నికలు ఎలా సాగాయి, అప్పన్న ఆశయాలను గేమ్ పూర్తి చేశాడా అనేవి గేమ్ చేంజర్ సినిమా చూస్తేనే అర్థమవుతోంది. ఇక మూవీ ఎలా ఉందంటే, రోబో తర్వాత దర్శకుడు శంకర్ వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇండియన్ 2 విషయంలో తీవ్రంగా నిరాశపరిచారు. అవినీతిని ఐఏఎస్ అధికారి అడ్డుకోవడం, సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నడం, రాజకీయ ఎత్తులు, ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం, అన్యాయం చేసిన వారికి అతడి వారసుడు దెబ్బతీయడం చుట్టూ కథ సాగుతోంది. అయితే ఈ కథలో అక్కడక్కడ మెరుపులను జోడించాడు సుబ్బరాజ్. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథలో మరిన్ని మలుపులు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కథ మరీ కొత్తది కాకపోయినా ఓకే అనేలానే ఉంది. ఈ సినిమా కథనాన్ని రొటీన్ గానే మొదలు పెట్టారు దర్శకుడు శంకర్. కాస్త పొలిటికల్ యాంగిల్ పరిచయం చేసి రామ్ నందన్ ను చూపించేశారు. ఇంట్రొడక్షన్ సీన్ లో రౌడీలను రామ్ ఉతకారేస్తారు. పంచె కట్టుకొని హీరో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తోంది. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. ఆ తర్వాత అవినీతి పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తోంది. ఎలివేషన్లు అక్కడక్కడ హుషారు తీసుకొస్తాయి. లవ్ ట్రాక్ ను శంకర్ ఆకట్టుకునేలా నడపలేకపోయారు. మొత్తంగా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా అనిపిస్తోంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సినిమా విషయంలో శంకర్ చెప్పినంటే ఆడియన్స్ ను అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెరవైపే చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో, క్రేజీ స్క్రీన్ ప్లే తో సినిమా పరుగులు పెడుతోంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్ గానీ కొన్ని ట్విస్ట్ బాగా ఎగ్జైట్ చేస్తాయి. ఇక వీటికి మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు, తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. ఇక నటీనటుల్లో అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్ కోసమే. శంకర్ సినిమాల్లో ముఖ్యమైంది ఆ ఎలివేషన్స్. తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పర్ఫార్మెన్స్ లను చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి గేమ్ చేంజర్ లో కూడా అన్ప్రెడిక్టబుల్ గా రామ్ చరణ్ తన నటనతో షాక్ ఇచ్చాడు. ఇంకా విలన్ రోల్ లో చేసిన ఎస్జే సూర్య తన మార్క్ విలనిజాన్ని చూపించారు. చరణ్ కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఉండే పవర్స్, ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే,
ఈ సినిమాలో సాలిడ్ నరేషన్ ఉంది కానీ ఈ తరహా కథలు కొత్తేమి కాదు. మన తెలుగులోనే హీరో సాయి ధరమ్ తేజ్ పై వచ్చిన రిపబ్లిక్ లో జస్ట్ కొన్ని సన్నివేశాల తరహాలో ఇందులో తలపించవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మొదటి 15 నిమిషాలు కొంచెం సోసోగానే ఉంటుంది. రామ్ చరణ్ పై ఇంట్రొడక్షన్ ఫైట్ ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే జరగండి సాంగ్ విజువల్స్ విఐఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాగాలేవు. ఆ సాంగ్ కి తమన్ ఎస్జే సూర్య చాలా హైప్ ఇచ్చారు కానీ ఆ రేంజ్ లో లేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లైట్ గా రొటీన్ గా అనిపించవచ్చు. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తోంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్టు తన ఫ్యాన్స్ కి అనిపించవచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ గేమ్ చేంజర్ కొంచెం ప్రెడిక్టబుల్, మరి కొంచెం ఎక్కువ అన్ప్రెడిక్టబుల్, సాలిడ్ ఎమోషన్స్ తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. తన కెరీర్ లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టిబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్ కి గుర్తుండిపోతాడు. నిజానికి తనపై సినిమాలో ఇంకా ఎక్కువసేపు సన్నివేశాలున్నా బాగుండు అనిపిస్తోంది. తను సహా ఇతర ప్రధాన తారాగణం సినిమాలో బాగా చేశారు. కదిలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొటీన్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఇవి పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3 out of 5.